మే 16 మీరు ఈ వీడియో కనుక మే 16 లోపే చూస్తున్నట్టయితే మీరు అదృష్టవంతులుగా భావించవచ్చు. ఎందుకంటే ఇటువంటి రోజు మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియదు. 13 సంవత్సరాల తర్వాత వచ్చింది ఇప్పుడు మనకి. దీన్ని చాలా యోగకారకమైనటువంటి రోజుగా తీసుకోవచ్చు. శని యొక్క జయంతి, శని అమావాస్య, సౌభాగ్య యోగము, మిగతా ఇతరితర యోగాలు కూడా ఉన్నాయి ఆ రోజు. కాబట్టి ఎవరి దృష్టి పడితే రాజులు సైతము యుద్ధాలు అన్నీ కూడా ఓడిపోయి బికారీలు అవుతారు. ఎవరి దృష్టి పడితే ఏమీ లేనటువంటి వాడు రాజు అయిపోతాడు. ఎవరి దృష్టి పడితే సూర్యుడు సైతము తన శక్తిని, తన యొక్క వెలుగుని తగ్గించుకున్నాడు. అటువంటి దృష్టియే ఆ శనేశ్వరుడి దృష్టి. ఆ శనేశ్వరుడి దృష్టి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరండి. కాబట్టి మనం ఎంత మానవాతులము. అటువంటి శనేశ్వరుడి యొక్క దృష్టి మంచిగా ఉండాలి మన పట్ల. ఆ యొక్క శనేశ్వరుడి అనుగ్రహం కలగాలని మేము ఒక దివ్యమైనటువంటి శని శాంతి యాగాన్ని నిర్వహిస్తున్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి కేవలము 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భవానీ శంకర ఆలయంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. కేవలం 1251 రూపాయకే శనిదేవుడికి అభిషేకాలు, అష్టోత్తరాలు, శనిదేవుడి యొక్క హోమము, చాలా హోమగుండాలు పెట్టి ఒక్కొక్క హోమగుండంలో ఒక్కొక్క పురోహితుడు, 2-3 క్లయింట్స్ని పెట్టి మేము ఈ యొక్క హోమాన్ని చేయిస్తున్నామండి. వాట్సాప్ చేయండి. పేమెంట్స్ కోసము, లొకేషన్ కోసం మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది. జై శ్రీరామ్.